ఓం నమ శివాయ. నేను మీ భాగ్యలక్ష్మి. ఈరోజు నేను మీకు టమాటా అల్లం పచ్చడి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి 1 కిలో టమాటాలు, 1 కిలో టమాటాలకి 50 గ్రాములు కారము, 50 గ్రాములు అల్లము, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు, ఒక 70 గ్రాములు కానీ 80 గ్రాములు కానీ ఉప్పు, ఒక 25 గ్రాములు చింతపండు, ఒక చిన్న హాఫ్ స్పూను పసుపు, 1 స్పూను 2 స్పూన్లు కానీ మీకు తగినంత, మీ ఇష్టం ఉన్నంత జీలకర్ర మెంతుల పౌడర్. టమాటాలను ఇలాగా 4 ముక్కలుగా కోసుకోవాలి. తొడిమ తీసేయాలి ఇలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో ఒక 2-3 గరిటెలు ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి మంచిగా దగ్గర పడే వరకు ఉడికించాలండి, చిన్న మంట మీద. ఇలా మూత పెట్టుకొని చిన్న మంట మీద దగ్గర పడే వరకు ఉడికించాలి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా గుంజేసి కొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టొద్దండి మనము. ఈలోపు మనం మసాలాలు చూసుకుందాం ఒకసారి. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, జీలకర్ర మెంతుల పౌడర్. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉడుకుతున్నప్పుడు దీంట్లో చింతపండు వేసేసుకోవాలి. చింతపండు వేసి ఇట్లా కలపాలండి. మాడకుండా చూసుకోవాలి, మాడితే బాగుండదు టేస్ట్. దీన్ని బాగా దగ్గర పడియాలండి. ఆయిల్ తేలుతుంటుంది, కొద్దిగా చూపిస్తామండి. ఈలోపు మనము దీనికి పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ వేసి, కిలోకి 100 గ్రాములు అండి ఆయిల్. ఇది 100 గ్రాములు ఉంటుంది గ్లాసు. ముందు మనం ఒక 3 గరిటెలు వేసుకున్నాం కదా, వంద గ్రాములు, ఇది 50 గ్రాములు, 150 గ్రాములు మొత్తం కలిపి ఒక 200 గ్రాములు పడుతుందండి కిలో పచ్చడికి. ఇలా నూనె కాగిన తర్వాత కావలసినంత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు ఇలా చిటపటలు ఆడిన తర్వాత స్టవ్ తీసేసుకోవాలి. తీసేసి కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. అండి ఇంత పప్పులు, కరివేపాకు అవన్నీ ఏమి వేయమండి. నిల్వ ఉండాలంటే అవన్నీ ఏమి వేసుకోకుండానే చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కారంలో పోసేసుకోవాలి.
వేడిగా ఉన్నప్పుడు ఇందులో పోసి కలిపేసుకోవాలి. చూడండి ఇలా దగ్గరికి రావాలి, ఇందులో తడి లేకుండా ఇట్లా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించి ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ తీసేస్తున్నాను ఇప్పుడు. ఇది చూడండి, పోపేసి మసాలా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇది మొత్తం చల్లగా అయిన తర్వాత ఈ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. అన్నట్టు మీకు చెప్పలేదండి, మేమైతే 3 మ్యాంగో కారం వాడతామండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం తినగలిగితే వేరే కారం వేసుకోవచ్చు. మేమైతే 3 మ్యాంగో కారమే మాకు నచ్చుతుంది. 3 మ్యాంగో కారం వాడతాము. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదండి మా టమాటా పచ్చడి. చూడండి ఎలా వచ్చింది. మీరు కూడా చేసుకొని కామెంట్లో తెలియజేయండి.